ఒక వ్యక్తి క్రైమ్ చేస్తే అందులో నుండి ఎన్నో లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని చట్ట ప్రకారం కొన్ని దేశాల్లో బయటపడగలిగితే మరికొన్ని దేశాల్లో చట్టాలు ఎవరికీ చుట్టం కాదన్నట్లుగా కఠినంగా ఉంటాయి. ఒక్కసారి నేరం నిరూపితమైతే చాలు, ఆలోచించకుండా మరణ శిక్షను వేస్తారు. దీని నుండి తప్పించుకునేందుకు క్షమాభిక్ష లేదా బ్లడ్ మనీ మాత్రమే మార్గాలు. రీసెంట్ గా మన భారతీయురాలు కేరళ మహిళ నిమిషప్రియ కేస్ హాట్ టాపిక్ గా మారింది. బ్లడ్ మనీ అంటే ఏంటి? నిమిషప్రియకి ఉరిశిక్ష విధించే తప్పు ఏం చేసింది? ఇక ఆమె బ్రతకడం కష్టమేనా? తదితర విషయాలను తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, అసలు ఎవరో ఈ నిమిషప్రియ? భారతదేశం వదిలి ఎక్కడకు వెళ్ళింది? అక్కడ ఏం చేసింది అనేక మీ డౌట్. భారతీయులను భయభ్రాంతులకు గురి చేసిన ఈమె కేసు విషయం గురించి తెలియాలంటే చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం. కొచ్చిలో పలువురి ఇళ్లలో పనికి వెళ్లే తన తల్లికి సాయంగా ఉండాలని నిర్ణయించుకున్న నిమిషప్రియ 19 ఏళ్ల వయసులోనే 2008లో యెమెన్కు వెళ్లారు. నిమిషప్రియ ఓ కేరళ మహిళ, వృత్తిరీత్యా ఒక నర్స్. 3 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగొచ్చి కొచ్చిలోని థామస్ అనే ఓ ఆటో డ్రైవర్ను పెళ్లాడింది. తన భర్తతో కలిసి యెమెన్ దేశం వెళ్లి అక్కడ హాస్పిటల్స్ లో కొన్నాళ్లు పనిచేసింది. భర్త థామస్ కూడా అక్కడ ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. కానీ 2012లో పాప పుట్టడంతో పాపని పెంచడం ఇతర ఖర్చులు భారంగా అనిపించి 2014లో భర్త కూతురిని ఇండియా పంపించేసింది. అదే సంవత్సరం యమన్ దేశస్థుడైన తలాల్ మహదీ అనే వ్యక్తి సాయంతో ఓ క్లినిక్ ఓపెన్ చేసింది. కానీ అతడితో కొన్నాళ్లకి విభేదాలు వచ్చాయి. ఈమె క్లినిక్ పైన అతని పెత్తనమేంటి అని ప్రశ్నించింది. దీంతో అతడు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పాస్పోర్ట్ కూడా తీసేసుకుని దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. చేసేదేమీ లేక కొన్నాళ్లు మహదీ చెప్పినట్లే విన్నది నిమిషప్రియ. అతడు హెచ్చుమీరిపోయి అతని కామవాంఛలు తీర్చుకోవడమే కాకుండా బలవంతంగా అతడి స్నేహితులను కూడా తీసుకొచ్చి ఆమెపై బలాత్కారం చేసేవారట. తన క్లినిక్ లో లోకల్ గా ఉండే ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేది నిమిషప్రియ. ఓ రోజు బాధ భరించలేక ఆమెతో విషయం చెప్పింది. తన సాయంతో పోలీసులను ఆశ్రయించింది. తన శరీరంపై ఉన్న గాయాలను కూడా చూపింది. వారు చేసే అకృత్యాలను చెప్పింది. అయినా సరే పోలీసులు ఆమె చెప్పేది పరిగణలోకి తీసుకోకపోగా తప్పుడు పత్రాలతో తలాల్ మహదీతో క్లినిక్ ని నడుపుతున్నట్లు గుర్తించి 6 రోజుల పాటు జైల్లో వేశారు. జైలర్కు జరిగిన విషయమంతా వివరంగా చెప్పడంతో అతడు పాస్పోర్ట్ ఉంటే భారత్కు పంపిస్తామని చెప్పాడు. ఇక నిమిషప్రియకు ఏం చేయాలో తెలియక ఆమె ట్రైనింగ్ ఇస్తున్న నర్స్తో కలిసి ఆల్రెడీ మత్తులో ఉన్న మహదీకి మత్తుమందు ఇచ్చింది. ఇలా అతడికి మత్తుమందు ఇచ్చి ఆమెపై శారీరకంగా జరుగుతున్న అకృత్యాన్ని ఆపడంతో పాటు తన పాస్పోర్ట్ ని దక్కించుకోవచ్చు అనుకుంది. కానీ మత్తులో ఉన్న మహదీకి మళ్లీ మత్తుమందు ఇవ్వడంతో ఓవర్ డోస్ అయి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. కఠినతరంగా ఉన్న చట్టాల గురించి భయపడిన నిమిషప్రియ ట్రైనీ నర్స్తో కలిసి మహదీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మాయం చేసింది. పాస్పోర్ట్ తీసుకుని జైలర్ దగ్గరకు వెళ్తే జైలర్ ఆ రోజు సెలవులో ఉన్నాడు. పోనీ టికెట్ బుక్ చేసుకుందామంటే ఆమె వద్ద కొంత డబ్బు తగ్గింది. దీంతో అతడి వద్ద ఉన్న బంగారాన్ని కూడా తెచ్చేసుకుంది నిమిషప్రియ. ఫోన్ కి అందుబాటులో లేకపోవడంతో తలాల్ స్నేహితుడు ఇంటికి వచ్చాడు. చూస్తే ఇంటికి తాళం వేసి లేదు. లోపల తలాల్ లేడు. పైగా ఇంట్లో రక్తపు మరకలు అక్కడక్కడా కనిపించడం, రక్తం వాసన బాగా వస్తూ ఉండడంతో పోలీస్ కేసు పెట్టాడు. అప్పటికే నిమిషప్రియతో ఇందులో పాల్పంచుకున్న ట్రైనీ నర్స్ స్వగ్రామానికి వెళ్లిపోయింది. కేసు విచారణలో భాగంగా నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు నిమిషప్రియకి. నేరం రుజువు కావడంతో 2017న ఆమెకు మరణశిక్ష విధించారు. కానీ నిమిషప్రియను కాపాడమంటూ ఆమె తల్లి భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. కానీ 2016 నుండే యెమెన్కు ప్రయాణించడంపై నిషేధం ఉన్న కారణంగా అక్కడకు వెళ్లి అధికారులతో మాట్లాడడం నిమిషప్రియ భర్తకు కాని తల్లికి కాని కష్టంగా మారింది.
తన కూతురు చనిపోయిన వ్యక్తి వలన నరకం అనుభవించిందని, ఆమెకు మరణశిక్ష విధించవద్దంటూ వేడుకుంది ఆమె తల్లి ప్రేమకుమారి. షరియా చట్టం ప్రకారం ఎమన్లో ఒకరి వల్ల మరో వ్యక్తి చనిపోతే బాధిత కుటుంబం నుండి అయితే క్షమాభిక్ష లేదా అడిగినంత నష్టపరిహారం చెల్లించాలి. ఈ నష్టపరిహారాన్ని చెల్లించడాన్నే బ్లడ్ మనీగా వ్యవహరిస్తారు. అయితే బాధిత కుటుంబం బ్లడ్ మనీ డీల్ చేసుకోవడానికి నిందితుల తరపు వారితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది ఎమన్ ప్రభుత్వం. ఎంతో కష్టపడి నిమిషప్రియ తల్లి ఈ డీల్ మాట్లాడడానికి భారత ప్రభుత్వ అనుమతులతో ఎమన్ వెళ్ళింది. బాధిత కుటుంబంతో అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణలో చర్చలు జరిగాయి. తన కూతురు నిమిషప్రియపై దయచూపమని ఆమె తల్లి ప్రేమకుమారి వేడుకుంది. బ్లడ్ మనీగా బాధిత కుటుంబం $1,50,00,000 డిమాండ్ చేయడంతో సేవ్ నిమిషా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ద్వారా ఫండ్స్ రైజ్ చేసి $40,000 2 విడతలుగా $20,000 ఒకసారి, $20,000 మరోసారి చెల్లించారు. కానీ కేవలం $40,00,000 వరకే చెల్లింపులు చేయడంతో మరోసారి ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ కోర్టు 4 రోజుల్లోగా మరణశిక్షను అమలు చేయమని తీర్పునిచ్చింది. అయితే దీనిపై అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ స్పందిస్తూ ఎమన్ అధ్యక్షుడు ఇంకా మరణశిక్షను ఖరారే చెయ్యలేదన్నది. ప్రస్తుతం నిమిషప్రియ కూతురికి 13 సంవత్సరాలు వచ్చాయని, ప్రతి మంగళవారం తన తల్లితో మాట్లాడుతూ ఉండేదని, అమ్మ ఎప్పుడు వస్తుందని తన కూతురు ఇప్పటికీ అడుగుతూనే ఉంటుందని నిమిషప్రియ భర్త థామస్ చెప్పారు. పాపకు 2 సంవత్సరాల వయసున్నప్పుడే తల్లి దూరమైందని, ప్రస్తుతం పాపకు తల్లి ప్రేమ చాలా అవసరమని, విడుదలవుతుంది అని ఆశించిన క్రమంలో మరోసారి మరణశిక్ష అంటూ అనౌన్స్ చేయడం తమని షాక్ కి గురిచేసిందని థామస్ చెప్పారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తమ బిడ్డ ఇండియాకి రావడం ఒక్క రోజులోనే జరుగుతుందని తల్లి ప్రేమకుమారి అంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరణశిక్షను ఎమన్ ప్రభుత్వం ప్రకటించడం, ఇండియన్ ఎంబసీ ఏమో ఎమన్ అధ్యక్షుడు ఇంకా మరణశిక్షను ఖరారు చేయలేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఏదేమైనప్పటికీ కని పెంచిన తల్లి ప్రేమ, కళ్లారా గత 10 సంవత్సరాలుగా చూసుకోలేకపోయిన కూతురు ఎదురుచూపులు నిమిషప్రియను కాపాడతాయని, త్వరలోనే ఆమె తిరిగి భారత్ వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.